హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. రావి ఆకుతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీ సమస్య ఎంత మొండిదైనా సరే చిటికెలో మాయమైపోతుంది. అంతటి శక్తి ఈ రావి ఆకుకు ఉంది. అంటే మీరు ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా దూరం పెట్టేసేయటము, అవాయిడ్ చేసేసేయటము, నంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేయటము, తీయకుండా ఉండటము, వాళ్ళ కోసం మెసేజ్ ఏమన్నా చేస్తే అది అంతకు ముందర వెంటనే చూసేవాళ్ళు, ఇప్పుడు అసలు చూడకుండా ఉండటము, దానికి చూసినా కూడా రిప్లై ఇవ్వకుండా ఉండటము, ఇదివరకు పదే పదే ఫోనులు చేసి మాట్లాడేవాళ్ళు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు పలకరించకుండా ఫోన్స్ ఆపేసేసేయటము, ఇట్లా ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పెడతా ఉంటారు. ఒక పరాయి వ్యక్తిలాగా మారిపోయి చాలా మానసికంగా బాధ పెడుతూ ఉంటారనమాట. ఎలాంటి మొండి సమస్యకైనా, ఎలాంటి మొండి మనుషులను దారిలోకి తీసుకురావటానికైనా ఈ రావి ఆకు పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. రావి చెట్టు మనకు దేవతా వృక్షము. రావి చెట్టు గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా చాలా ఉంటుందన్నమాట. రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం లాగా. రావి చెట్టు కింద అంటే కొంతమంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు, ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రావి చెట్టు కింద కానీ, అలాగే రావి చెట్టు ఆకుదే అంటే ఇట్లా ఆకుతో పరిహారం చేసినా కానీ, లేకపోతే రావి చెట్టును మనం కనీసం తాకి నమస్కారం చేసినా సరే మనకున్నటువంటి ఎన్నో దోషాలు, పాపాలు, కర్మలు మొత్తం కూడా తొలగిపోయి మనం శుద్ధి అవ్వటం వల్ల మనం కోరుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం వచ్చేటప్పటికి కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. కొంతమంది భార్యాభర్తలు దూరమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమించే అమ్మాయి పక్కన పెట్టేసింది, లేకపోతే ప్రేమించే అబ్బాయి పక్కన పెట్టేశాడని చెప్పేసి ఇట్లా మానసికంగా మనం కోరుకున్నటువంటి వ్యక్తి మన లైఫ్లో లేనప్పుడు ఏంటంటే ఎన్ని ఉన్నా కూడా మనకు ఒక సంతోషం, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. అలాంటి వారు మన సొంతం కావాలి అని అనుకుంటే ఈ రావి ఆకు పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ పరిహారం అనేది చక్కగా ఈజీగా చేసేసుకోండి. ఆ నియమాలు ఏంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి, నాగదోషము, మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గురువు గారి నెంబర్కి, అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేటప్పటికి 8328334329. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ పరిహారం అనేది మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఇది సోమవారం కానివ్వండి, లేదా గురు, శుక్ర, శని, అలాగే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, ఏకాదశి రోజుల్లో, ఇట్లా మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసుకోవటం వలన మనకు అత్యద్భుతమైనటువంటి ఫలితం అనేది త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేయాలి, ఒంటి స్నానమైనా చేయాలి, తలంటు స్నానం చేసినా చేయకపోయినా సరే. ఈ చెట్టు మీ ఇంటి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరైనా పర్వాలా, లేదా మీకు ఎక్కడన్నా బయట ఉంటాయి కదా, లేకపోతే గుళ్ళల్లో, దేవాలయాల్లో ఉంటాయి, అక్కడైనా సరే మీకు ఒక ఆకుంటే సరిపోయిద్ది. దీనికి ఎక్కువేం అవసరం లేదు, మనకు చెట్టుతో సంబంధం లేదు. ఆకును తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. లేత ఆకు అంటే ముదిరిపోయినటువంటి ఆకు కాకుండా చక్కగా లేతగా ఉన్నటువంటి ఆకును, అంటే మనకు చిల్లులు అది లేకుండా ఒక మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకును తీసుకొచ్చుకోండి. ఇది చేసిన రోజు నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదు. చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఆ రోజంతా తినకూడదు అనమాట నాన్ వెజ్. కోడిగుడ్డైనా మనకు మాంసాహారంతో సమానం. ఎందుకంటే గుడ్డైన ఏ చెట్టుకి కాయట్లేదు కదా, కోడి పెడితేనే గుడ్డు వస్తుంది. కాబట్టి కోడిగుడ్డు అనేది కూడా మనకు అది నాన్ వెజ్ తోటి సమానం. ఇక చికెన్ అవ్వచ్చు, మటను, ఫిష్, ఇలాంటివి ఏవి కూడా తినకూడదు. తిని చేస్తే మనకు ఫలితం అనేది రాదు. అలాగే ఆ రోజున పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు. నలుపు ఏంటంటే మనకు సమస్యలను పెంచుతుంది, కాబట్టి నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు. ఇక ఇలా చేసేసిన తర్వాత మీరు ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఏమీ లేదు, ఇది ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. రావి ఆకును తీసుకొచ్చుకున్న తర్వాత దాని మీద ఏం చేస్తారంటే, ఇది మీరు డబ్బు కోసమైనా చేసుకోవచ్చు, మీరు ఏ సంకల్పం కోసం చేసుకున్నా కూడా
ఖచ్చితంగా 100% నెరవేరుతుంది. ఈ రీజను అనేది ఏమీ ఉండదు. దేనికోసమైనా చేసుకోవచ్చు, తిరుగు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా రావి ఆకును తీసుకొచ్చుకొని దాని మీద అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే, మనకి సున్నం ఉంటుంది కదా, సున్నము మనకి మార్కెట్లో పచారీ కొట్టుల్లో అమ్ముతూ ఉంటారు. సున్నం ఎంతండి, మనకు 5 రూపాయలు పెట్టుకుంటే ఇంత డబ్బా సున్నం వచ్చింది. చిన్నది, లేకపోతే మనకి ఎక్కడన్నా ఇంటికి రంగులు వేస్తారు కదా, అలాంటి చాటైనా కొంచెం తీసుకొచ్చుకోండి. ఆ సున్నం తీసుకొచ్చుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. అంతా ఒక చిటికెడు చాలు, ఎక్కువ అవసరంలో. ఒక చిటికెడు సున్నం, అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కుంకుమ వేసేసి అందులో ఒక చుక్క నీటిని కూడా కలిపేసేసి దాన్ని మీరు ఒక పుల్ల సహాయంతో కలపాలి. రావి ఆకు అంటే రావి చెట్టుకి పుల్లలు ఉంటాయి కదా, కొమ్మలు, ఆ పుల్లైనా పర్వాలా, లేకపోతే మామూలుగా ఏదన్నా అగ్గి పుల్ల కానీ అలాంటిది కానీ తీసేసుకోండి. రావి ఆకు పుల్ల అయితే మనకి ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అట్లా ఆ పుల్లను తీసేసుకొని ఆ పుల్ల సహాయంతో కొంచెం నీటిని కానీ రోజ్ వాటర్ కానీ ఇట్లా వేసేసి పేస్ట్ లాగా కలిపేసేసేయండి. అలా కలిపిన తర్వాత ఆ రావి ఆకు మీద మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేరును మనసులో తలుచుకొని, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఆ వ్యక్తి పేరు మనసులో తలుచుకొని ఆ వ్యక్తి పేరు మీరు మనసులో అనుకోండి. అక్కడ ప్రత్యేకంగా రాయాల్సినటువంటి పని ఏమీ లేదు. ఒకవేళ పేరు కూడా రాస్తే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అనుకుంటే పేరులో మొట్టమొదటి లెటర్ ఒక్కటి రాయండి. ఇప్పుడు రమేష్ అనుకోండి, ఆర్ అంతే. సతీష్, సురేష్, ఎస్ అంతే. అమ్మాయి రాణి అనుకోండి, ఆర్. గీత, జీ. అట్లా రాసేసి దాని కింద మీరేంటంటే శ్రీం హ్రీం క్రీం అనేటటువంటి ఆ బీజ మంత్రాన్ని రాయాలి. అలా రాసేసిన తర్వాత 11 సార్లు అంటే మనసులో మీ ఆ మంత్రాన్ని చెప్పుకోండి. శ్రీం హ్రీం క్రీం అనే మంత్రాన్ని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చెప్పుకొని, ఆ వ్యక్తి మాకు సొంతం అవ్వాలి, మా దారికి రావాలి, వాళ్ళు లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి ఆ దేవతా వృక్షమైనటువంటి రావి ఆకుకు మీరు మనసులో సంకల్పం చెప్పేసుకొని ఆ ఆకుని మీరేం చేస్తారంటే కాసిని అంటే ఒక బకెట్లో నీళ్లు కానీ లేకపోతే ఒక చెంబుతో నీళ్లు కానీ తీసేసుకుని ఆకును దాంట్లో వేసేసేయండి. అలా వేసినప్పుడు ఏంటి అని అంటే ఆ నీళ్ళు ఏంటంటే ఎరుపు రంగులో మారుతాయి అన్నమాట. ఎందుకంటే మనం సున్నము పసుపు ఇవన్నీ కలిపాం కాబట్టి ఎరుపు రంగులో మారుతాయి. అలా ఎరుపు రంగులో మారటం వల్ల ఏంటి అంటే మీ పరంగా ఉన్నటువంటి చెడు దోషం అంతా కూడా పూర్తిగా తొలగిపోయి వారు కేవలం 11 రోజుల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, మీ సొంతం అవుతారు. మీరు డబ్బు కోసం చేసుకున్నా, లేకపోతే ఇష్టమైన భార్యాభర్తలు కలవటం కోసం చేసుకున్నా, ప్రేమించే ప్రేయసి కోసమైనా, ప్రియుడి కోసమైనా, ఇట్లా దేనికోసం చేసుకున్నా సరే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వెంటనే వస్తుంది. అసలు ఈ 11 రోజులు కూడా అవసరంలా, ఈ లోపే వస్తుంది. కానీ కొంతమంది మొండిగా ఉంటారు కాబట్టి అలాంటి వరకు కొంచెం టైం తీసుకున్నాం అంతే. కానీ ఫలితం అయితే వచ్చి తీరుతుంది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఈ రావి ఆకు పరిహారం. ఎంతోమంది చేసి కూడా రిజల్ట్ పొందారు. పరిహార శాస్త్రాల్లోనే దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. అయితే నమ్మకమైన న్యాయమైన రిలేషన్స్ కోసం మాత్రమే చేసుకోండి. అలా చేసినప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకుని రిజల్ట్ పొందుతారని ఆశిస్తూ, మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.